హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మలర్ కృష్ణ బ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవింగ్ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే రక్షాబంధన్ కదండి, రాఖీ కట్టడానికి అయితే నేనైతే ఇంటికి వెళ్తున్నాను అనమాట. మీరందరూ కూడా కట్టారని అనుకుంటున్నాను. మీరు కూడా రాఖీ పండుగని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. చూసారా, రాఖీ పండగ అంటే ఎంతలా కనిపిస్తున్నారో రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా ఒక పండగలానే ఉందనమాట. పండగే కదా, అదే అండి, ఒక జాతరలాగా అనమాట. ఎటు చూసినా టెంట్లు వేసి మరి రాఖీలు అయితే అమ్ముతున్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారనమాట జనము. చూసారా, బస్ స్టాండ్లో ఎంత కిక్కేసిందో, బస్సులలో అయితే ఫుల్ రెండుగా వెళ్తున్నారు అనమాట. ఎక్కడ చూసినా పిల్లలతోని పెద్దలతోని అందరూ అయితే ఇంటికి అలా వెళ్తున్నారనమాట. చూసారా, మన సూర్యాపేటలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఎవరికుండా చెప్పారండి పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పేసి, పుట్టింటికి వెళ్ళాలి అన్నయ్యతో కానీ తమ్ముడితో కానీ, తమ్ముడికి కానీ రాఖీ కట్టాలి అని చెప్పేసి సంవత్సరంలో ఒక్కరోజు వస్తుంది కదండి. ఈ రోజు కోసం మనం ఎంతలా ఎదురు చూస్తామో అంటే అంతలా చూస్తామన్నమాట. ఎప్పుడు వచ్చేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెళ్ళేది మాత్రం ఒక ఎత్తు అని చెప్పాలి. కట్ చేస్తే మేమైతే పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరిపోయాము అనమాట. ఈ రోజైతే మాకైతే ఒక మంచి స్పెషల్ డే అని చెప్పాలి అనమాట. ఇన్ని రోజులకి మా ఇంట్లో ఒక బంగారు తల్లి వచ్చింది మాకు. చూసారా అండి, ఇక్కడ ఒక అన్నయ్య ఒక చెల్లి కనిపిస్తున్నారు. రాఖీ కట్టించుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుంది. ఆ పిల్లలు వాళ్ళ అమ్మతో కలిసి అక్కడైతే నిల్చున్నారు. చిన్నప్పుడైతే మేము కూడా మా అమ్మతో కలిసి మా ఇంట్లో మా అన్నయ్యకి నేను రాఖీ కట్టాక మా అమ్మ మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అలా వెళ్ళేదనమాట. మేము కూడా మా అమ్మతో కలిసి. ఇప్పుడైతే మేమే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా పిల్లలు తీసుకొని నేను వెళ్తున్నాను అనమాట మా ఇంటికి, మా అన్నయ్య కట్టిన రాఖీ కట్టడానికి. చూసారా, రోడ్డు మీద పోతుంటే అయితే చెట్లు అయితే పచ్చగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే వర్షాలు వచ్చి పోతున్నాయి కదండి, ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి కదా, బాగుందనమాట. ఎక్కడ చూసినా షాప్స్ ఫుల్గా రోడ్ల మీద అయితే జనాలు అయితే ఫుల్గా కనిపిస్తున్నారనమాట. ఆ రాఖీ పండగ అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా చెప్పండి. రాఖీ పండగ అంటే వయసుతో సంబంధం లేదండి, ఈ బంధం అలాంటిదనమాట. అన్నయ్యలు ఎంత పెద్ద ఏజ్ అయినా సరే, అన్నయ్యలే కానీ తమ్ముళ్ళే కానీ మనకి ఒక ఏజ్కి వచ్చినాక కడుతూనే ఉంటాం అనమాట. ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా సరే ఈ ఒక్కరోజు వచ్చి కట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇలా నేచర్ని చూస్తూ మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా బాగుంది నేచర్ని చూస్తుంటే. అప్పుడప్పుడు ఒక్కరోజైనా సరే నేచర్లోకి వెళ్ళి అలా టైం స్పెండ్ చేస్తే ప్రశాంతంగా చాలా బాగుంటుంది కదండి. కట్ చేస్తే మేము మా ఇంటికి వచ్చాము. ఇక్కడికి అంటే మా అత్తగారింటికి అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చామంతా. ఇదంతా ఎంట్రన్స్ అనమాట మా ఇల్లు. ఇలా లోపలికి వచ్చాక రూమ్లోకి వచ్చామన్నమాట. దానేమో మా పెద్ద కూతురు, ఇక్కడ పడుకుంది మా చిన్న కూతురు, మా బావగారి కూతురు, మా మరిది గారి కూతురు అనమాట. తిన మా ఏరాలు తెలుసు కదా మీకు, మా మరిది గారి బాబు అనమాట, మా చిన్నోడు. వీళ్ళందరూ మా పిల్లలు అంటే పిల్లలు కదండి, పిడుగులు. రాఖీలు కట్టుకొని రా నాయన అంటే మనోళ్ళు ఆటలు ఆడుతున్నారు పట్టుకొని, గేమ్స్ బొమ్మలతో ఆటలు ఆడుతున్నారు అనమాట. వాళ్ళ అక్క కడుతుంది ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా పిల్లలకి ఫస్ట్ టైం ఒక బాండింగ్ అనమాట. అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు వచ్చారు కట్టారు అంటే ఈ ఇయర్లోనే అనమాట. ఎప్పుడైనా సరే ఎవరు లేరు అండి. లేరు అంటే లేరని కాదండి, మా బావగారు అమ్మాయి ఉంది కదా, మా పెద్ద కూతురు ఉంది. కానీ ఏంటంటే నేను ఎప్పుడు ఒకరోజు ముందుగా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ఎప్పుడు కట్టడానికి కుదరలేదనమాట. ఈసారి కుదిరింది. ఈసారి అయితే వాళ్ళ అక్కతో అయితే రాఖీ కట్టించుకుంటున్నాడు. పిల్లలు వాళ్ళ అక్కతో అయితే రాఖీ కట్టించుకుంటున్నారు. పిల్లలు ఇప్పుడు రాఖీ కట్టించుకోవడంలో ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి అనమాట. పెద్దలు కాబట్టి వీళ్ళు కొంచెం వింటున్నాడు, చైత్రికు వీళ్ళు. కానీ ఇక మిగతా పిల్లలు అయితే అస్సలు వినట్లేదండి, మా చిన్నపిల్లలు వాళ్ళు. వాళ్ళకైతే వరుసగా అందరికైతే రాఖీ కట్టింది. అందరికీ ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో రాఖీ పండుగను అన్నదమ్ములతో కలిసి కామెంట్ చేసి చెప్పండి. ఈ ముగ్గురు పెద్దవాళ్ళు కదా, ఈ ముగ్గురు ఓకే అండి, వింటున్నారు. కాస్త కూర్చున్నానా అక్క రాఖీ కడుతుంది అని చెప్పేసి అంటే కూర్చున్నారు, ఓకే విన్నారు, కట్టుకున్నారు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. మా శుభాబ్ కట్టుకోమంటే అస్సలే మాత్రం కట్టుకోవడం లేదు, వద్దు వద్దు అంటున్నాడు అనమాట. తను అనుష, మా తోటికోడలు చిన్న ఆమె, తెలుసు కదా. తెలుసు అని పెద్దగా పరిచయం అయితే చేయట్లేదండి. మా తోటికోడలు తను చిన్న ఆమె, తన రేణుక అనమాట. రెండో తోటికోడలు తన రేణుక. చిన్న బాబు చూడండి ఎంత ముద్దుగా కట్టించుకుంటున్నాడో.
మా అంశ్ అయితే సూపర్. వీళ్ళందరికన్నా గుడ్ బాయ్ లాగా గట్టిగా కట్టించుకుంటున్నాడు. చూడండి ఇప్పుడైతే ఇంకా రాఖీలు కట్టడం అయిపోయింది. ఇప్పుడైతే అక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట. మొక్కండి నాన్న అంటే అక్క కాళ్ళు పట్టుకొని అయితే వదలట్లేరు అనమాట. లేవనరా అంటుంది. వాళ్ళ అక్క వదలట్లేరు అందరూ కలిసి. మా దాంట్లో ఏంటంటే అమ్మాయిలు పెద్దే కానీ చిన్నే కానీ అంటే అమ్మాయిలు లక్ష్మీదేవిలాగా భావించి, అంటే మా తెలంగాణ సైడ్ అనమాట, ఆడపిల్లలకైతే పెద్దవాళ్ళైనా సరే, అన్నయ్య వాళ్ళైనా తమ్ముడు వాళ్ళైనా సరే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. మేమందరం చూసారా ఎంత అల్లరల్లరి గోలగోలగా ఉంది. కట్ చేస్తే మేము మా నవ్య అనమాట, మా చెల్లెలు, తను అంటే మా మా వారి వల్ల మేనత్త కూతురు అనమాట. తనైతే ఎప్పుడైనా మా మావయ్యకి కట్టేసి అలాగే వీళ్ళకి కూడా కడుతుందనమాట. మేమందరం కలిసాము అంటే చాలా ఎంజాయ్గా ఉంటామండి. అందరం సరదాగా ఉంటాము. అత్తయ్య వాళ్ళే కానీ మేమే కానీ అందరూ ఒక దగ్గరే ఉంటారనమాట. మేము వచ్చినప్పుడల్లా అందరూ వస్తారు. చాలా హ్యాపీగా ఉంటామన్నమాట. చూసారా మా బంగారు తల్లి వస్తుంది. ఇప్పుడైతే ఆ ఏడుగురితోడ మాకు ఒక ఆడపిల్ల వచ్చిందనమాట. చూసారా అన్నయ్య అని చెప్పేసి ఒక 5 మంత్సే అండి మా పాపకి. ఇప్పుడైతే మా మరిది గారి కూతురు అనమాట, మా చిన్న పాప, మా బంగారు తల్లి. ఇప్పుడు వచ్చి 5 మంత్స్ అయినా సరే కట్టాలి అనే వాళ్ళకి ఎలా అయినా సరే అని చెప్పేసి అందరికీ కట్టిస్తున్నారు అనమాట. చిన్న పాపతో అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం కోసం వచ్చిందనమాట మా బంగారు తల్లి. అందుకే వెరీ వెరీ స్పెషల్ డే అని చెప్పేసి అన్నాను ఫస్ట్ అయితే నేను. ఏంటి అంటే మా అత్తయ్య వాళ్ళకి ముగ్గురు అనమాట పిల్లలు. అందరు అబ్బాయిలే, అమ్మాయిలు అయితే లేరండి. మా చిన్న అత్తయ్యకి కూడా అంతే, ముగ్గురు, అమ్మాయిలు లేరు. మాకు అందరు అబ్బాయిలే అండి. అందుకని చెప్పేసి మా దాంట్లో ఒక్క ఆడపిల్ల వచ్చింది అని చెప్పేసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఆడపడుచు ఉందండి మా ఇంట్లో, ఒక్క ఆడపిల్ల అనమాట, ఆడపడుచు ఉంది. అలాగే మళ్ళీ మా బావగారికి ఒక్క అమ్మాయి, తర్వాత అందరు అబ్బాయిలే అండి మా దాంట్లో. అందరం మా వంశంలో మగపిల్లలే ఎక్కువగా ఉన్నారండి, ఆడపిల్లలు అయితే చాలా తక్కువగానే ఉన్నారు. ఎవరెక్కడున్నా సరే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను అండి. ఎప్పుడైనా సరే రాఖీ పండగ వచ్చింది అంటే నేనేమో తొందరగా వెళ్ళిపోయేదాన్ని కదా, అక్కడ ఎవరు కట్టకపోయేసరికి మా వాళ్ళు చాలా ఫీల్ అయిపోయేదనమాట. చైత్రికి కొంచెం తెలుసు కాబట్టి బాగా ఫీల్ అయ్యాడనమాట. నాకు ఎవరు కట్టరా అమ్మ అని చెప్పేసి. ఎందుకు నాన్న అని చెప్పేసి మా అమ్మ కట్టేది, అమ్మమ్మ కట్టేది, నేనే మీ అక్కని అనుకుంటా అప్పుడప్పుడు సరదాగా నవ్వుకుంటూ అలా అయితే కట్టేది అనమాట. ఇప్పుడైతే వాళ్ళ ఓన్ అక్క చెల్లి ఇద్దరు వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అనమాట. చూసావా, మేము అక్కడ చూసుకొని అయితే నేనైతే బయలుదేరిపోయాను. మా అన్నయ్యకి కట్టాలి అని చెప్పేసి వెళ్తుంటే అయితే మళ్ళీ బయలుదేరగానే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అయింది. కాకపోతే అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్ళాడు అనమాట. మా ఇల్లు ఇది. మా అన్నయ్య అయితే ఫోటోగ్రాఫర్ అండి. ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు అంటారు కదా అనమాట. అలానే మా అన్నయ్య అయితే ప్రోగ్రామ్కి వెళ్ళాడు. ఏదో పని చేసుకొని బతకడం అనమాట. ఆ రోజు కూడా ప్రోగ్రామ్ ఉంది అని అయితే వెళ్ళాడు. వెళ్ళొచ్చాక ఈవినింగ్ అయింది అనమాట. లేటుగా వచ్చానని చాలా బాధపడ్డాడులే, కానీ ఎప్పుడైతే ఏంటి అని చెప్పేసి వచ్చి కట్టేసుకున్నాము. మనం హ్యాపీగా ఉంటే అయిపోయాయి, ఎందుకన్నాయా ఫీల్ అవ్వడం ఏం కాదులే, వెళ్ళి నెమ్మదిగానే రా పర్లేదు అని చెప్పాను నేనైతే. వచ్చేసరికి ఈవినింగ్ అయింది. వచ్చాక స్టార్ట్ చేసి ఇలా అయితే మేము రాఖీ కట్టుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది అంతే. మనం ఏ టైంలో కట్టుకున్నాము అని రాఖీ అనేది కాకుండా మనం నేను తోడున్నాను, నువ్వు నాకు తోడుండాలి అన్న ధైర్యం ఒకటి ఉంటే చాలు కదండి. అలాంటి ధైర్యం అయితే మా అన్నయ్య నాకు. అన్నయ్య రాఖీ పండుగ శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా అన్నయ్యలకు తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మరొకసారి. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండి రాఖీ పండుగ. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ అన్నదమ్ములతో కుదిరితే ఒకవేళ కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.